కోకులు పలు కాకులు. ఈ రోజుల్లో మనము చేసే భజనలు, సేవలు మరియు ఇతర దైవారాధనలను చూసి నవ్వుతూ విలువైన సమయం వృధాగా గడుపుతున్నారని భావించే అజ్ఞానులు మనకు తారసపడవచ్చును. అయితే వారిని మీరు ఎంత మాత్రం పట్టించుకోనవసరం లేదు. మురికిగా ఉన్న పొలంలో చల్లటానికి తెచ్చిన వరి విత్తనాల సంచులను చూసి ఆ వ్యక్తులు ఎగతాళిగా నవ్వచ్చు. విలువైన ఆహార పదార్థాలను వ్యర్థంగా పారబోస్తున్నారని మీ చర్యలను ఖండించవచ్చు. కానీ మనకు తెలుసు, వరి విత్తనం యొక్క ప్రతి సంచికి కొన్ని వారాలలో భూమి 10 రెట్లు లేదా 20 రెట్లు ధాన్యాన్ని తిరిగి ఇస్తుందని. అలానే దేవుని గురించి ఆలోచించడం లేదా దైవ ఆరాధనలో గడిపిన సమయం నిజంగా విలువైనది, సార్థకమైనది. ఎందుకంటే ఇది మనకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని, సుఖ జీవనాన్ని సమకూర్చుతుంది. కనుక మూర్ఖుల సాంగత్యానికి దూరంగా ఉండాలి. మన లోపల ఉన్న మనశ్శాంతికి భంగం కలిగించే ఏ వస్తువైనా, విషయమైనా, ఏ వ్యక్తినైనా మన దరిదాపులకు రానివ్వకూడదు. ఆధ్యాత్మికతయే మన గమ్యానికి రాచబాట అని మనం తెలుసుకోవాలి. అప్పుడే పరమాత్ముని అనుగ్రహానికి మనందరం పాత్రులవుతాం.